71,300 అట. ఏది తులం బంగారం, తులం బంగారము 10 గ్రాముల బంగారం ధర 71,300. బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం సోమవారం 71,300కు చేరుకున్నది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 64,000కు పైగా ఉన్నది. శనివారం 24 క్యారెట్ల బంగారం ధర 70,300 ఉండేది. పుత్తడి ధర ఇంకా ఎంతకు చేరుతుందో నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడం, రూపాయితో పోలిస్తే డాలర్ మారకం విలువ బాగా పెరగడంతో ఇటీవలి కాలంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత వారం వ్యవధిలోనే అంతర్జాతీయంగా ఔన్స్ ధర అంటే 31.10 గ్రాముల బంగారం ధర $2,165 నుంచి $2,255లకు పెరగడం గమనార్హం. ఈ నెలలో వివాహాది శుభకార్యాల ముహూర్తాలు ఉండగా పుత్తడి వెండి ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారట. 71,000 అయిందట. అంటే చూడండి, మామూలు సామాన్యుడు ఏం కొంటట్టున్నది బంగారం. ఇగో అమ్మకాలు తగ్గాయని విక్రయదారులు కూడా చెబుతున్నారు రేట్లు పెరగడంతో. గత ఏడాది ఏప్రిల్లో అక్షయ తృతీయ రోజున బంగారం 10 గ్రాముల ధర అంటే పోయిన సంవత్సరం 62,400 ఉన్నది. ఏడాది వ్యవధిలో సుమారు 9,000 రూపాయలు పెరిగింది. కొన్నేళ్లుగా బంగారం ధరలు పెరుగుతున్నా గత 2-3 నెలల్లో మార్పు మరింతగా ఉన్నట్లు వర్తకులు చెబుతున్నారు. 20 సంవత్సరాల్లో 1,129% పెరిగిందట. 2004 ఏప్రిల్ 22వ తేదీన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు అంటే తులం బంగారం 5,800 ఉందట. ఎప్పుడు 2004లో. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన 71,300కు చేరుకున్నది. అంటే 20 సంవత్సరాల్లో ధర 1,129.3% పెరిగిందట. ఈ నెల 26తో పెళ్లి ముహూర్తాలు ముగుస్తాయని పండితులు చెబుతున్నారు. వచ్చే వారం అమావాస్య తర్వాత 1-2 ముహూర్తాలతో పాటు శ్రీరామనవమి నుంచి మరికొన్ని శుభముహూర్తాలు కూడా ఉన్నాయి. ఈ కొద్ది రోజుల్లోనూ పెద్ద సంఖ్యలో వివాహాలు జరగబోతున్నాయి. ఈ నెల 26 నుంచి మూడం ప్రారంభమవుతుంది. తదుపరి 3 నెలల పాటు వివాహాలకు అవకాశం ఉండదు. 45 రోజుల్లో 15% ధర పెరిగిందట. బంగారం ధర గత 45 రోజుల్లోనే 15%కి పైగా పెరిగింది. ఈ నెలలో శుభకార్యాలు ఎక్కువగానే ఉన్నా కొనుగోళ్లు మాత్రం మందగించినాయట. పలువురు తాము కొనుగోలు చేయాలనుకున్న మొత్తంలో 50 నుంచి 60% కొంటున్నారట. ధరలు కొంత తగ్గిన తర్వాత మిగిలిన బంగారం కొంటామని చెబుతున్నారు. సాధారణంగా ఈ సీజన్లో జరిగే విక్రయాల్లో 40% వ్యాపారం తగ్గింది. ధర ఎక్కడి దాకా పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అన్నది అంచనా వేయడం కూడా కష్టంగా ఉందట. ప్రవీణ్ కుమార్, హైదరాబాద్ బంగారం వర్తకుల సంఘ ప్రధాన కార్యదర్శి. ఇదంతా కూడా అంతర్జాతీయ పరిణామాలతోనే సిచ్యువేషన్ ఉంది అని చెప్తున్నారు. జన్ సెక్యూరిటీస్ నమశివాయ రేణిగుంట డైరెక్టర్ అట. అంతర్జాతీయ అనిశ్చితులు పుత్తడి ధర పెరిగేందుకు కారణమవుతున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే బంగారం పైన పెట్టుబడులు పెడతారు. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని ఆ దేశ కేంద్ర బ్యాంకు ప్రకటించినందున పసిడిపైకి మదుపర్ల దృష్టి మళ్లుతోంది. మన దేశంలో బంగారాన్ని సెంటిమెంట్గా కొనుగోలు చేస్తారు. ప్రస్తుత ధరల నేపథ్యంలో తక్కువ పరిమాణంలో ఆభరణాలు కొంటున్నారు. పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయాలి అనుకున్న వారు కొద్ది రోజులు వేచి ఉండడం మంచిది. ధర కొంతమేర స్థిరీకరించుకున్నాక కొనుగోలు చేసుకోవడం మంచిది. సో ఇప్పుడే కొని అనవసరంగా దాని మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కొనడం మానండి. ఇక తప్పదు, పెళ్లికి కొంత కొనాలి అనుకున్నప్పుడు ఏం చేయలేము. 71,300 ఉందట. వామ్మో. 2004లో 5,800 అట. 20 ఇయర్స్లో చూడండి 1000% ఎబో పెరిగింది.